నమస్కారం భరత్ గారు. చెప్పండి శరత్ గారు. ఇప్పుడు విషయం ఏంటంటే తిరుపతి రెడ్డి గారికి ఇటీవల వచ్చిన రాజకీయ అవగాహనే, కానీ నేనేమో సజీవ సాక్షిని నా కర్మానికి. నేను ఆనాడు జర్నలిస్ట్ ని, నేను ఈ జీవన్ రెడ్డిని వీళ్ళందరినీ చూసిన నాదెళ్ల భాస్కర్ రావు ఉదంతము, ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రజాప్రభుత్వాన్ని కూల్చిన తీరు, ఏ రకంగా వీళ్ళు దుర్మార్గపు కార్యక్రమాలు చేసినారు అనేదాన్ని నేను సజీవంగా చూసినాను. ఆనాడు ఎన్టీఆర్ గుటకొట్ట ఏడ్చినాడు. చదువుకున్న వాళ్ళు, మేధావులని, డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను అందరికి టికెట్లు ఇచ్చినాడు. బీసీలకి ఒక రాజ్యాధికారము అనే దాన్ని తీసుకువచ్చేటువంటి రీతిలో పనిచేసినాడు. ఒక తండ్రి లాంటి మనిషి. ఎంత గౌరవం ఇచ్చేవాడు జీవన్ రెడ్డికి ఎన్టీ రామారావు అంటే చెప్పను అనేవి కాదు. ఇవన్నీ మేము చూసినాం సార్. ఇప్పుడు మీరు సడన్ గా ఒక పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కాలుతో దాన్ని పోవడాన్ని ఎంతో పెద్ద గొప్ప వ్యవహారం అని మీరు అంటే నేను ఒప్పుకోను. మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు. అధికారంలో ఉంది తిరుపతి రెడ్డి గారు, మన ఇద్దరి మధ్య వాదన కాదు, నేను చెప్పేది వినండి దయచేసి. మన ఇద్దరు మాట్లాడుకోవద్దు, కొట్లాడుకోవద్దు. ఇక డిబేట్ యొక్క స్టాండర్డ్ కాపాడదాం. మీరు మాట్లాడండి, నేను మాట్లాడడం, మీరు మాట్లాడకండి. నేను చెప్పేది వినండి మీరు దయచేసి. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఓడించడానికి కేటీఆర్, కవిత ఎంత కృషి చేస్తున్నారు మొన్న మీకు తెలియదా? ఎట్లా ఓడిపోయినాడు జీవన్ రెడ్డి అక్కడ? వీళ్ళ మద్దతును రేవంత్ రెడ్డి తీసుకోలేదా? సీనియర్ నాయకుడు గెలిస్తే రేపటి రోజున నాకు సమస్య వస్తుందని చెప్పేసి పథకం ప్రకారంగా జీవన్ రెడ్డిని అక్కడ నిజామాబాద్ లో ఓడగొట్టినాడు. ఆ తర్వాత అక్కడ ఓడగొట్టినాడు. ఎందుకు ఓడగొట్టినాడు? రాజకీయంగా ఆలోచన చేసినాడు. ఆనాడు ఏమన్నాడు? జీవన్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికలప్పుడు ప్రచారం చేసిన నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఈయన కేంద్రం లోపల వ్యవసాయ శాఖ మంత్రి చేస్తా అన్నాడు. అయితాడు అని చెప్పినాడు. అట్లాంటి వ్యక్తి తన రాజకీయ అవసరాల కోసమని పోచారం శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. అది అవకాశవాదం అని ఈయన ఎందుకు మాట్లాడలేదు సార్ జీవన్ రెడ్డి? వై డిడ్ హీ మెయింటైన్ సైలెన్స్? ఆనాడు మేము మాట్లాడినాం కదా ఇది తప్పు అని. పోచారం కంటే ముందు దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేశాడు ఆయనతో పాటు. ఎగ్జాక్ట్లీ నెవర్ ఎవర్ పొలిటికల్ మొరాలిటీ వాజ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్. అంటే ఇప్పుడు ఇది మనకనే కాదు, ఏ వ్యక్తికైనా తన దాకా వస్తేనే తెలుస్తుంది. కరెక్ట్. మీరైనా నేనైనా అంతే కదా, నేనైనా అంతే. తన దాకా వస్తే తెలుస్తుంది పార్టీ ఫిరాయింపులు అదన్నది అట్లా. ఇప్పుడు ఫస్ట్ పార్టీ ఫిరాయింపుల చాప్టర్ ఓపెన్ చేసింది మంత్రి వివేక్. తన నియోజకవర్గంలో చేస్తుంటే వివేక్ వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వేరు కదా, ఆయన కింది స్థాయిలో చేస్తుంటారు వివేక్ గారు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఎట్లుంటదంటే అగ్గి ఎవడు ఏ మూలకు పెట్టినా మొత్తం ఇల్లు కాలిపోతుంది. ఆ రకమైన వ్యవస్థని ఆనాడే ఎదుర్కోవాలా. ఆనాడే ముఖ్యమంత్రి ఏమనేది ఉంటే పార్టీ ఫిరాయింపుల చట్టానికి మనం అమెండ్మెంట్ తీసుకువచ్చి పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఆటోమేటిక్ గా పవర్ కోల్పోయేలాగా చేస్తామని చెప్పిన మనము పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయొద్దు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల కొరత లేదు, నాయకుల కొరత లేదు, మనకెందుకు ఆ అమ్ముడు అయిన సరుకు అని అన్న మాట మాట్లాడుంటే శభాష్ రేవంత్ రెడ్డి అని వాళ్ళు మనం భుజం తట్టేవాళ్ళము, ఆయన మద్దతుగా నిలబడేవాళ్ళం. కాకుండా రాజకీయ వ్యభిచారం చేసేసి ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తీసుకున్నదని వాళ్ళని రాళ్లతో కొట్టమని అన్ని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తి అంతకంటే నీచంగా ఎట్లయితే పార్టీలు మర్పోని కాంగ్రెస్ వాళ్ళను ఎప్పుడైతే కేసీఆర్ తీసుకున్నాడో మంచి నాయకులను తీసుకున్నాడు. కేసీఆర్ అగాయి టప్ప వాళ్ళని తీసుకోలేదు. సవితా ఇంద్రారెడ్డిని వాళ్ళని వీళ్ళని తీసుకున్నాడు. వాళ్ళకు కొంత స్టేటస్ అది ఇది ఉంది. తర్వాత కూడా ఇంత కాంగ్రెస్ వేవ్ వచ్చినా మళ్ళీ సవితా ఇంద్రారెడ్డి కుడ్ గెట్ ఎలక్టెడ్. వేరే జీవన్ రెడ్డి ఇంత ప్రభావం ఉన్న దశలో ఓడిపోయినాడు. కాబట్టి ఇది మీరు రాజకీయంగా ఆలోచిస్తే హీఈస్ ఎ లైట్ వెయిట్, దాంట్లో డౌటే లేదు. రెండోది మొరాలిటీ కాన్సెప్ట్ లో ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి కాదు. ఆయన రాజకీయంగా ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీ రామారావుకే ద్రోహం చేసినాడు. మేము సజీవ సాక్షులం. అట్లాంటి వ్యక్తి ఎక్కడా కూడా అతను ఒక ఆభరణం కాదు. బీఆర్ఎస్ లాంటి చిన్న చెంబులో అంత పెద్ద వ్యక్తి ఇమ్ముడతాడని కూడా మనం ఊహించడానికి వీల్లేదు. ఇది చాలా కష్టం. కేసీఆర్ యొక్క మెంటాలిటీని అసలు జీవన్ రెడ్డి అర్థం చేసుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన రోజునే గౌరవిస్తాడు. రెండవ రోజు నుంచి వాళ్ళ ముఖం కూడా చూడ. ఎంతో మంది ప్రముఖులను చూస్తున్నాను నేను. అసలు విద్యాసాగర్ రావుని ఎట్లా ట్రీట్ చేసేది, తర్వాత స్వర్గీయ జయశంకర్ గారిని ఎట్లా ట్రీట్, మేము చూసాం కదండి సజీవంగా. మేము అక్కడే ఉన్నాం కదా. వీఆర్ దేర్ విత్ కేసీఆర్ ఎట్ దట్ రిలవెంట్ పాయింట్. కాదండి, ఇప్పుడు నేను పెద్ద లిస్టే చెప్పాను కదా శరత్ గారు. కేసీఆర్ గౌరవించిన లిస్ట్ కేఆర్ సురేష్ రెడ్డి గారు, రమణ గారు, వద్దిరాజు గారు, గుండు సుధారాణి గారు, డి శ్రీనివాసరావు గారు, కేశవరావు గారు. పార్టీలో ఇప్పుడు కేశవరావు లేరు. సార్ మీరు ఒక మాట ప్లీజ్. గారు చాలా బాగా గౌరవిస్తారు.
నేను సమాధానం ఇస్తాను మీకు. చక్కగా గౌరవిస్తారు. నేను మీకు సమాధానం ఇస్తాను. కేఆర్ సురేష్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ కు న్యాయం జరిగిందా లేకపోతే చెడ్డ లాభ జరిగిందా? నష్టాలు ఉండవండి, వ్యక్తిత్వాన్ని ఏమండి? చూస్తారు. వ్యక్తి ఎంత లాభ నష్టాలు నీచంగా ఉండవు, వ్యక్తిత్వం. బీఆర్ఎస్ ను చీల్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చిన తర్వాత 5 సంవత్సరాల కాలము యాంటీ డిఫెక్షన్ లా కు సంబంధించిన దాని మీద ఒక్కనాడు ఒక వ్యవహారం చేయలేదు. మీకు తెలియదు కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్ గా ఎన్ని అరాచకాలు చేస్తున్నాడు అనేది. మీకు అంటే కొన్ని విషయాలు మనం దగ్గరుండి చేస్తే తెలుసు తప్ప అవసరానికి ఇంటికి పిలిచి బొట్టు పెట్టడం కాదు. కష్టకాలంలో పార్టీతో ఉన్నవాడే నిజమైన కార్యకర్త. అది ఏ రాజకీయ పార్టీకైనా, అది బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా ఎవరికైనా. కానీ నాయకుల మీకు గుణగణాలు విభేదాలు ఉంటే మాట్లాడాలి. నాయకుడితో మాట్లాడండి సార్. కాంగ్రెస్ లో ఎంత స్వేచ్ఛ ఉంటదంటే ఓకే. ముఖ్యమంత్రిని కూడా తిట్టి బయటికి రావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను చూసిన డాక్టర్ చెన్నారెడ్డి లాంటి గొప్ప నాయకుడినే తిట్టి బయటికి వచ్చిన నాయకులు ఎంతమంది చూసినా. అట్లాంటి స్వతంత్రం గల పార్టీ నుంచి ఎవడన్నా సముద్రంలోంచి చెలిమిలలో దుక్కినట్టుగా ఉన్నది ఆయన పరిస్థితి. సుజాత గారు, జగ్గారెడ్డి గారి రియాక్షన్ నేను చదివి వినిపిస్తాను.